నువ్వు అటలే చూడు, నువ్వు ఇటు చూడు. నిన్ను చేస్తాను. నిజంగా నేనేమైనా చేయలేదక్క. విషయం మొత్తం పూర్తిగా అర్థమైందిరా. ఎవరో కావాలని నిన్ను ఈ నేరంలో ఇరికించారు. అసలు నేరస్తులు ఎవరో దొరికేంత వరకు నువ్వు మాత్రం పోలీసులకి దొరకకూడదు. అలా దొరకకూడదంటే మా ఇంట్లోనే ఉండాలి. కానీ మా ఇంట్లో కూడా తెలిసే ప్రమాదం ఉంది. వాళ్ళకు కూడా నువ్వు దొరకకుండా నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటక్క అది? సరే, బయటికి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తా. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. అలాగే అక్క. ఆంటీ, సత్యవతి ఇంటికి పోలీసులు వచ్చారు. ఏంటి? పోలీసులు వచ్చారా? ఎందుకు? ఏముంది, ఆ బంటిగాడు కాలనీ జనాలతో ఏదో స్కీమ్ కట్టించాడంట. ఆ సంస్థ వాడేమో దివాళా తీసి పారిపోయాడంట. దాంతో కాలనీ జనాలందరూ బంటిగాడి మీద పోలీస్ కేసు పెట్టారు. అందుకే వాణ్ణి పట్టుకోవడానికి పోలీసులు వచ్చారు. అలాగా, వెళ్ళి చూద్దాం పద. అన్నయ్య పద. కనిపించాడు? లేదు సార్. నీకు? లేదు సార్. మీరెంత వెతికినా వాడు దొరకడు సార్. మీరు వచ్చారన్న భయంతో వాడు ఈ రాష్ట్రం వదిలే వెళ్ళిపోయి ఉంటాడు. కావాలంటే పక్క రాష్ట్రంకి వెళ్ళి వెతుక్కోండి. చా, నిజమా? వాడు రాష్ట్రం కాదు, ఈ దేశం వదిలి వెళ్ళిపోయినా జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి జైల్లో వేసే బాధ్యత మాది. కానిస్టేబుల్స్ పదండి. అమ్మయ్యా, మొత్తానికి మన బంటిగాడు తప్పించుకున్నాడమ్మా. ఇంతకీ వాడెక్కడికి వెళ్ళి ఉంటాడే? ఏమో తెలీదమ్మా. ఏమండి, నేను వెళ్ళి పోలీసులతో మాట్లాడొస్తాను. మైథిలి, నేను కూడా వస్తాను పద. నాన్నా, ఎందుకురా? లేనిపోనివి సరిపోలేదా? నువ్వు వాడి బావని తెలిస్తే మనింటి పరువు కూడా పోతుంది. ఏం వెళ్ళక్కర్లేదు, నువ్వు కాస్త సైలెంట్గా ఇక్కడే ఉండు. అమ్మా అది కాదమ్మా, నేను వెళ్ళి. ఏమీ ఏమండి? కాదు. నేను వెళ్ళొస్తానండి. మైథిలి, ఎస్ఐ గారు, ఎందుకు మా ఇంటికి వచ్చారు? చూడండి మేడం, మీ తమ్ముడు పిఎన్ అనే కంపెనీలో ఈ కాలనీ వాళ్ళందరితో లక్షల రూపాయలు కట్టించాడు. తీరా చూస్తే ఆ కంపెనీ ప్రొపరేటర్ నైట్కి నైట్ కంపెనీ వదిలేసి పారిపోయాడు. వీళ్ళందరితో డబ్బులు కట్టించినందుకు అతని మీద కాలనీ వాళ్ళందరూ చీటింగ్ కేసు పెట్టారు. అందుకే అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. అమ్మా, విన్నావా? ఆ వాడెవడో కంపెనీ వదిలేసి పారిపోతే నా కొడుకు మీద చీటింగ్ కేసు పెట్టారు. వీళ్ళకి అసలు బుద్ధనేదే లేదు. చాలే ఆపమ్మా. మేం మంచోళ్ళం కాబట్టి పోలీసులకు మాత్రమే చెప్పాం. మా స్థానంలో మరొకరు ఉంటే అందరం కలిసి కొట్టి చంపుండేవాళ్ళం. ప్లీజ్, ఎవరో ఆవేశపడకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నిజానికి మా తమ్ముడు ఎంత మంచివాడో మీ అందరికీ కూడా తెలుసు. వాడు ప్రాణం పోయినా ఇలాంటి తప్పుడు పనులు చేయడు. సారీ మేడం, ఆల్రెడీ అతని మీద కేసు పెట్టారు. అతన్ని అరెస్ట్ చేయడం తప్ప మేమేమీ చేయలేం. చూసారా ఆంటీ, తమ్ముడి కోసం ఎలా రిక్వెస్ట్ చేస్తుందో? చూస్తున్నా. ఇప్పుడు తప్పించుకున్నా, ఇవాళ రేపో ఖచ్చితంగా దొరుకుతాడు. చీటింగ్ కేసులో జైలుకెళ్తాడు. ఆంటీ, ఆ ఫుట్ ప్రింట్స్ చూడండి. అవును, ఎవరివో కాలి గుర్తులు పడ్డాయి. ఎవరివో కాదంటీ, నాకు తెలిసి ఆ బంటి గడివే అయ్యింది. అవునా? అవునండి, పోలీసు నుంచి తప్పించుకోవటానికి వాడు మరింటికి వచ్చుంటాడు. నువ్వు చెప్పింది నిజమే అయితే
ఇప్పుడే వాణ్ణి పట్టిస్తాను. ఎస్ఐ గారు, ఒకసారి ఇలా రండి. దేనికి మేడం? ఆ ఇంటి నుంచెవరో మా ఇంటికొచ్చినట్టుగా కాలి గుర్తులున్నాయండి. నాకు తెలిసి ఆ బంటిగాడే మీ నుంచి తప్పించుకోవడానికి పారిపోయి మా ఇంట్లోకొచ్చాడేమోనని నా అనుమానం. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? బంటి మన ఇంటికి వస్తే మనకి తెలుస్తుంది కదా. మనకి తెలియకుండా ఎలా దాక్కుంటాడు, ఎక్కడ దాక్కుంటాడు? ఏమో ఎవరికి తెలుసు? నువ్వే మీ తమ్ముణ్ణి గదిలో దాచిపెట్టి ఏమీ తెలియనట్టుగా నాటకాలాడుతున్నావేమో. ఎవరికి తెలుసు? త్రిష, కాస్త నోరు మూస్తావా? బంటి ఏమైపోయాడని అందరూ టెన్షన్ పడుతూ ఉంటే వాడు మన ఇంట్లో వచ్చి దాక్కున్నాడంటావా? ఎస్ఐ గారు, త్రిష అన్న దాంట్లో తప్పేం లేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. మీరొక్కసారి వచ్చి మా ఇంటిని సర్చ్ చేయండి. ఓకే మేడం. కానిస్టేబుల్స్ వెళ్ళి సర్చ్ చేద్దాం పదండి. సార్ 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 ప్లీజ్ సార్, వాడు మా ఇంటికి రాలేదు సార్. నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. సారీ మేడం, ఆల్రెడీ అక్కడ కాలు గుర్తులున్నాయని చెప్పారు. పైగా మీ ఇంటి వాళ్ళే వాడు వచ్చాడని అనుమానిస్తున్నారు. అలాంటప్పుడు చెక్ చేయకపోతే మాది తప్పవుతుంది. కానిస్టేబుల్స్ పదండి. సార్ సార్ రండెస్ఐ గారు. ఇదేంటే ఇదేమో రాలేదు అంటోంది, వాళ్ళేమో వచ్చుంటాడు అంటున్నారు. నాకంతా అయోమయంగా ఉంది. అమ్మా, నా అంచనా నిజమైతే బంటిగాడు వాళ్ళింటికే వెళ్ళుంటాడమ్మా. అవును నిజమే. బంటిగాడు కంగారులో ముగ్గుల మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చుంటాడు. వాడి కాలు అచ్చులే ఇక్కడ పడ్డాయి. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపాలి. ఎస్ఐ గారు, కాలి గుర్తులున్నాయి. ఆ రంగులతో పాటు ఖచ్చితంగా ఇంట్లోకొచ్చుంటాడు బంటి. ఇంటి ముందు రంగులున్నప్పుడు మనమే ఆ రంగులు తొక్కుకుంటూ నడుస్తాం. అలాంటప్పుడు కాలి గుర్తులు పడ్డం సహజం కదా. ఈ మాత్రం దానికే అనుమానిస్తే ఎలా సుహాసిని? రామయ్య గారు, ఇంటి ముందు నడిస్తే చెప్పులతో నడుస్తాం, ఒంటి కాళ్లతో నడవం కదా. ఇలా భయంతో పారిపోయి వచ్చినోడు మాత్రమే ఆ రంగుల మీద నడుచుకుంటూ వస్తాడు. వాడి కాలి ముద్రలు పడతాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎస్ఐ గారు, ప్రతి రూము చెక్ చేయండి. అత్తయ్య గారు ఒకసారి ఇలా రండి. అత్తయ్య గారు, అక్కడ చూడండి, కాలచ్చులున్నాయి. అంటే వాడు ఖచ్చితంగా ఈ ఇంటికి వచ్చుంటాడు మేడం. అందుకే కదా సార్ మిమ్మల్ని చెక్ చేయమని చెప్పాను. మీరు చెప్పింది నిజమే సార్. కాలచ్చులు ఇక్కడి దాకా వచ్చాయి. అలాగే ఆ గోడ మీద కూడా పడ్డాయి. అంటే వాడు ఈ గోడ ఎక్కి పారిపోయి ఉండొచ్చు కదా. అది నిజమే. ఏంటి నిజం?
ఈ కాలచ్చులకి ఆ కాలచ్చులకి చాలా తేడా ఉంది. కావాలంటే మీరే చూడండి. సరే మేడం, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం లోపలికి రాలేమా? పదండి వెళ్దాం. వెళ్దాం. అన్ని రూమ్స్ వెతకండి. కానిస్టేబుల్స్ పైకి వెళ్ళి ఇంచుంచు వెతకండి, ఏ గదిని వదిలిపెట్టద్దు. వెళ్ళండి. మైథిలి, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదండి, ఏం లేదు. ఆంటీ, పోలీసులు మన ఇంట్లో వెతుకుతుంటే ఆ మైథిలిని చూస్తారో ఎంత టెన్షన్ పడుతుందో. అవును, కొంపదీసి ఆ వెధవ మన ఇంట్లోకి వచ్చాడా ఏంటి? ఎస్ఐ గారు, ఇంట్లో ఇంతమంది ఉంటే ఆ బంటిగాడు మా ఇంట్లోకి ఎందుకు వస్తాడండి? సారీ మేడం, మీ వాళ్ళే వెతకమని చెప్పారు, అందుకే వచ్చాం. వీళ్ళకేం పని పాట లేదు. సార్, అన్ని రూమ్లు వెతికాను సార్, ఒక్క రూమ్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. డోర్ ఓపెన్ అవ్వట్లేదంటే బంటి ఆ రూమ్లోనే ఉన్నాడు. పదండి. మా తమ్ముడు దొరకకుండా ఉండేటట్టు చూడు స్వామి. సార్, ఈ డోర్ క్లోజ్ చేసి ఉంది సార్. ఆ రూమ్లో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు సార్. మరి డోర్ ఎవరు పెట్టినట్టు? ఇంకా అనుమానమే ఉంది. ఖచ్చితంగా ఆ బంటిగాడే ఉండుంటాడు. తలుపులు పగలగొట్టి వాడిని అరెస్ట్ చేయండి. చూడు బంటి, నీ అంతటా నువ్వే లొంగిపోతే శిక్ష తక్కువ పడుతుంది. నా మాట విని డోర్ ఓపెన్ చేయి. బంటి, డోర్ ఓపెన్ చేయి. బంటి, డోర్ ఓపెన్ చేయి. ఆడంత ఈజీగా వచ్చే రకం కాదండి. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి ఎన్కౌంటర్ చేసి పడేయండి. నో! అయ్యో, అయ్యో బాబోయ్!
ఎవరు నువ్వు? సిస్టర్ని ఎవరికే? పేషెంట్లకి. పేషెంట్లక? అవును, రామయ్య తాతకి ఆరోగ్యం బాలేదు కదా, అందుకని ఆయన దగ్గరుండి మరీ చూసుకోవడానికి ఈ సిస్టర్ని నేనే పిలిపించాను. పిలిపించిందా? మా ఆయన్ని చూసుకోవడానికి పిలిపించావా? ఆయన అదే రామయ్య గారిని చూసుకోవడానికి పిలిపించావా అని. అవునమ్మమ్మ గారు, ఇక నుంచి రామయ్య తాతకి సంబంధించిన అన్ని పనులు ఈ అమ్మాయి దగ్గరుండి మరీ చూసుకుంటుంది. ఏంటి దగ్గరుండి మీరు చూసుకునేది? వచ్చి రాగానే బళ్ళుమని ఆయన మీద పడిపోయి బుగ్గలు వాచిపోయేలా ముద్దు పెట్టింది. ఇంతమంది ఉండగానే ఇన్ని వ్యవహారాలు నడిపిందంటే ఇక ఎవ్వరూ లేకుండా ఆయన ఒంటరిగా ఉంటే ఆయన మనకు దక్కనిస్తుందా? అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? అది ఆయన ఏవైపోతే మనకేంటి? అవన్నీ పక్కన పెట్టండి. ఇంతకే నీ పేరేటి? కాజల్ అండి. కాజలా? చూడటానికి బానే ఉన్నావు. అవును, నువ్వు ఎప్పుడు ఈ గదిలోకి వెళ్ళావు? మీరంతా పూజలో ఉండగా వచ్చింది. ఈలోపు డ్రెస్ చేంజ్ చేసుకుంటానంటే నేనే గదిలోకి వెళ్ళమని చెప్పాను. అవునవును మేడం, ఆ గదిలో ఎవరూ లేరు, ఈ సిస్టరే ఉంది. ఇప్పటికైనా అర్థమైంది కదా సార్, మా బంటి ఇక్కడికి రాలేదని. ఓకే మేడం, వాడిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కానిస్టేబుల్స్ పదండి. తాతయ్య గారు, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఆ సిస్టర్ని తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోండి. ఏంటి వెళ్ళేది? నేను ఒప్పుకోను. రామయ్య గారు, ఈవిడెవరు? అసలు ఆవిడికి మీకు ఏంటి సంబంధం? అవన్నీ నీకు అనవసరం. వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళు. ఇంకా ఇక్కడెందుకు? సుహాసిని, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాట్? ఆరోగ్యం బాగాలేని మనిషిని అలా వదిలేస్తే రేపు జరగరానిదేమైనా జరిగితే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అనారోగ్యంతో ఉన్న మనిషిని పట్టించుకోకుండా వదిలేశారు అంటారు. మీరసలు మనుషులేనా అని మనల్ని తిట్టరు. ఎంతకీ మీరే తంతారు అత్తయ్య గారు? అనడానికి ఏముంది? ఆయన ఆరోగ్యం కుదుట పడే వరకు ఈ ఇంట్లోనే ఉండమని చెప్పండి. రామయ్య గారు, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. మన ఇంటికి వెళ్ళిపోతాం పదండి. ఆగో, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ముందు ఆయన చేతులు వదులు వదులు. ఏదో కట్టుకున్న మగుడిని పట్టుకున్నట్టు పట్టుకున్నావు. నేను సిస్టర్ని మేడం. సర్వీస్ చేసేటప్పుడు ఇలా క్లోజ్ గానే ఉండాలి. అలా అని ఆయన మీద పడాల్సిన అవసరం లేదు. కాస్త దూరంగా ఉండి కూడా సర్వీస్ చెయ్యొచ్చు. అల్లుడు గారు, రామయ్య గారు ఉండడానికి గది చూపించండి. నేను చూపిస్తాను. మీరు రండి. రామయ్య గారు ఈ వయసులోనే ఇంత గ్లామర్ గా ఉన్నారు. ఇంకా ఆ వయసులో అయితే మన్మధుడు అయి ఉంటారు. దీని నోరు పడిపోను, దీని కాలు చెయ్యి విరిగిపోను. చెట్టంత మనిషిని పట్టుకుని ఎలా పామేస్తోందో నా చేతికి దొరకాలి, చంపి పారేస్తాను దాన్ని. అమ్మా, ఆ సిస్టర్ రామయ్య గారిని పట్టుకుంటే నువ్వెందుకు అంత ఉడికిపోతున్నావు? ఉడికిపోవట్లేదు. నేనెందుకు ఉడికిపోతాను? దాని హద్దుల్లో దాన్ని ఉండమని చెప్పు. అన్నయ్య, అత్తయ్య గారికి ఏమైంది? ఇంతకు ముందు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నారు. ఇప్పుడేమో జబ్బు నయమయ్యేంత వరకు ఇంట్లోనే ఉండమని అంటుంది. నాకు అర్థం కావట్లేదు సిస్టర్. వెళ్ళి విషయం ఏంటి కనుక్కుందాం పద. పద.